గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఈ బెట్టింగ్ వీడియోలు ప్రమోట్ చేసే వాళ్ళకి ఒకటి చెప్తున్నానండి, రమ్మీ కానీ క్యాష్నో కానీ ఇంకా వేరే బెట్టింగ్ యాప్లు ఏమున్నా దయచేసి ఆ బెట్టింగ్ ప్రమోట్ వీడియోలో ఆపేయండి. ఎందుకంటే ఏదో ఒక రోజు వాళ్ళ చనిపోయిన వారి కర్మ మీరు అనుభవిస్తారు. మీరేదో అంటున్నారు, బెట్టింగ్ వాడితే డబ్బులు వస్తాయి, ప్రమోట్ చేస్తారు, నేను డబ్బులు సంపాదిస్తున్నాను, ఇలా చేస్తున్నాను, అలా చేస్తున్నాను, యూట్యూబ్లో ఇగో డబ్బులు ఇగో నేను బోల్ సంపాదిస్తున్నాను అని మీరు చెప్తున్నారు. అలా అటువంటి మాటలు నమ్మి చాలామంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ బెట్టింగ్ వీడియోల వల్ల అప్పులు పాలయ్యి ఇంట్లో తలెత్తుకోలేక చాలామంది ఆత్మహత్యల దాకా వెళ్తున్నారు. దయచేసి మీ బెట్టింగ్ ప్రమోల్ వీడియోలను ఆపేసేయండి. ఇప్పుడనే కాదు, ఎప్పుడన్నా. అది చాలా నేను చెప్పే అంత టోన్ కాదు, ఎందుకంటే నేను యూట్యూబర్ని కాదు, నేను ఒక మామూలు పబ్లిక్ సర్వెంట్ లాగా చెప్తున్నాను. దయచేసి మీ బెట్టింగ్ ప్రమోట్ వీడియోలను ఆపేయండి. ప్యాకెట్ కానీ క్యాష్నో కానీ ఇంకా వేరే వీడియోలు ఏమన్నా దయచేసి చేయకుండా ఉండండి. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళిన ఒక ఆయన తన జీతం వస్తే భార్యా బిడ్డలకు ఏదన్నా తెచ్చి ఇంట్లో ఖర్చులు చేసి పిల్లల ఫీజులు కట్టి ఇవన్నీ చేసిన ఆయన, నేను ఒక వీడియో చూశానండి. ఆ వీడియో చాలా బాగా చేశారు, చాలా బాగా నచ్చింది నాకు. ఆయనకి అప్పుడే శాలరీ వస్తుంది. శాలరీ వస్తే ఈరోజు పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలి, ఇంట్లో కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అన్నీ చూసుకోవాలంటే తను అప్పు చేసిన ఒక ఆయన వచ్చి, నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే నీకు మర్యాద తగ్గదు, తర్వాత ఇస్తావంటే, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, నాకే కొంచెం టైట్లో ఉన్నాను, తర్వాత ఇస్తానని చెప్తే ఈ బెట్టింగ్ ప్రమోట్లో 1000 రూపాయలు వేస్తాడు. 1000 రూపాయలు వేస్తే 2000 వస్తుంది. అబ్బో 1000 రూపాయలు వేస్తే 2000 వచ్చింది కదా, ఈ శాలరీ మొత్తం వేస్తే అన్నీ వస్తాయి, ఇంక అన్ని ఇబ్బందులు తీరిపోతే అప్పులు కూడా తీర్చేస్తాను, రాజాలా బతుకుతానని బెట్టింగ్ వేస్తాడండి. ఆఖరికి ఆ బెట్టింగ్లో మొత్తం పోతుంది. మొత్తం పోయి, నాన్న నాకు స్కూల్ ఫీజు కట్టకపోతే నా స్కూల్కి పంపించరు, ఏమండి ఇంట్లో బియ్యం లేవు, ఏమీ లేవు, సరుకులు లేవు అనే ఒక ఆర్తనాదం వినిపిస్తుంది.